ఓం శాంతి. మనం యోగంలో కూర్చున్నప్పుడు మనస్సు ఏకాగ్రం కావాలి. కానీ అది చాలాసేపు నిలకడగా ఉండదు. మధ్యలో ఇతర డైవర్షన్స్ అంటే వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. లేకపోతే నిద్ర వస్తుంది. కొందరు చాలా కాలంగా యోగం చేస్తున్న వారి సంస్కారాలలో మార్పు రావడం లేదని, పాత చింతలు ఇంకా వెంటాడుతున్నాయని చెప్తూ ఉంటారు. చేసే యోగం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. యోగాన్ని ఒక సీటుతో పోల్చారు. ఏ సీటుకైనా కాళ్ళు సరిగ్గా ఉంటేనే అది నిలకడగా ఉంటుంది, లేదంటే ఊగిపోతుంది. అలాగే పరమాత్మతో ఉన్న ఈ సూక్ష్మ సంబంధానికి కూడా ఒక సరైన పద్ధతి మరియు విజ్ఞానం ఉంటుంది. ఈ పద్ధతిని సరిగ్గా పట్టుకుంటేనే యోగం కుదురుతుంది. సరైన విధి లేకుండా యోగం చేస్తే సంస్కారాలు మారడానికి బదులు మరింత క్లిష్టంగా తయారవుతాయని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యోగాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయకపోతే అవగాహన లోపం లేక గందరగోళం వల్ల ప్రయోజనం చేకూరకపోగా ఉన్న సంస్కారాలు కూడా మారడానికి బదులు మరింత క్లిష్టంగా అవుతాయి. యోగం వల్ల మనలో రావాల్సిన అతిపెద్ద మార్పు సంస్కార పరివర్తన. సరైన పద్ధతిలో యోగం చేయడం ద్వారా మనలోని అహంకారం నశిస్తుంది, కామ వికారాలు తొలగిపోతాయి మరియు కోపం మాయమైపోతుంది. ఈ యోగం ద్వారా కోపం శాంతంగా మారుతుంది, అహంకారం వినయంగా మారుతుంది మరియు కామ వికారాలు పూర్తిగా పవిత్రమైన దృష్టి మరియు వృత్తిగా రూపాంతరం చెందుతాయి. ఒకవేళ ఎవరైనా సరైన పద్ధతిలో యోగం చేయకపోతే వారిలో నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు అనే అహంకారం పెరిగిపోతుంది. తాను ఎన్ని గంటలు యోగం చేశాను, ఎన్నిసార్లు సెంటర్కు వెళ్ళాను అని లెక్కలు వేసుకుంటూ ఆ అహంకారాన్ని తగ్గించుకోవడానికి బదులు మరింత పెంచుకుంటారు. రాజయోగంలో ఉండే ప్రాథమిక ఫార్ములాను అర్థం చేసుకోకుండా మిగిలినవన్నీ చేసిన ప్రయోజనం ఉండదు. ఒక పరికరాన్ని నడపడానికి ముఖ్యమైన వైరును కలపకుండా మిగిలిన బటన్లు అన్నీ నొక్కిన విద్యుత్ ఎలాగైతే రాదో, యోగంలో కూడా ప్రధానమైన అనుసంధానాన్ని ఏర్పరచుకోకపోతే యోగం ఫలించదు. చాలామంది జ్ఞానంలో నడుస్తున్నప్పుడు కేవలం తాము ఇన్ని గంటలు యోగంలో కూర్చున్నాము, సెంటర్లో ఎంత సేవ చేశాము, ఎన్ని మురళీలు చదివాము, లేక ఎంతమందికి కోర్స్ చెప్పాము అనే లెక్కలే చూసుకుంటారు. ఇలా లెక్కలు చూసుకోవడం వల్ల అహంకారం తగ్గడానికి బదులు మరింత పెరుగుతుంది. ఎందుకంటే అలాగే కొందరు ఆ ప్రధానమైన అనుసంధాన్ని మర్చిపోతూ ఉంటారు. మిగిలినవన్నీ సరిగ్గా చేస్తున్నామని అనుకుంటే ప్రయోజనం లేదు కదా. కొందరు ఆ ప్రధానమైన అనుసంధానాన్ని మర్చిపోతుంటారు. పరమాత్మతో రాజయోగం చేయటానికి ఉన్న ఫార్ములా చాలా ఈజీ, చాలా సులభమైంది. మనం చేయవలసింది ఏమిటంటే ఈ దేహాన్ని మరియు దేహానికి సంబంధించిన అన్ని బంధనాలని పూర్తిగా మర్చిపోవాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. దేహము మరియు దేహ సంబంధాలని మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించుకొని ఆ ఒక్క బాబాతో అనుసంధానం కావాలి. కానీ చాలామంది ఈ విషయాన్ని సరిగ్గా పాటించరు. యోగానికి మొదటి మెట్టు దేహాన్ని మర్చిపోవటం. కానీ చాలామంది ఈ విషయాన్ని పదే పదే విస్మరిస్తుంటారు. వారు ఎప్పుడు తాము తండ్రిని, తల్లిని, అక్కను లేక అన్నను అనే దేహ సంబంధిత గుర్తింపులోనే ఉండిపోతారు. ఈ దేహ సంబంధిత గుర్తింపును వారు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. వారు యోగం చేస్తున్నామని చెప్తూ ఉంటారు, కానీ అది ఎలా చేస్తున్నారో, ఎక్కడి నుండి చేస్తున్నారో వారికి తెలియదు. వారు ఇంకా ఆ దేహానికి సంబంధించిన విషయాల్లోని దేహ సంబంధిత గుర్తింపుల్లోనే ఇరుక్కుపోయి ఉన్నారు. అందుకే రాజయోగం కోసం మనకు నేర్పించే అన్ని ధారణలు మరియు మర్యాదలు ఈ దేహ అభిమానాన్ని తొలగించడం కోసమే.
మనం యోగంలో స్థిరపడడానికి ఈ దేహ భావనను వదిలించుకోవడం అత్యంత అవసరం. అయితే ఈ యొక్క రాజయోగం కోసం నేర్పించబడే మర్యాదల్లో నియమావళిలో మొదటిది బ్రహ్మచర్య వ్రతం లేదా పవిత్రత. జ్ఞానంలోకి రాకముందు మనం పవిత్రత అంటే కేవలం భార్యాభర్తల సంబంధంలో పవిత్రత అని మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ బాబా ఇప్పుడు చెప్తున్నారు, అంతటితో పని పూర్తి కాదు. ఇప్పుడు ఆ పవిత్రత అన్నా చెల్లెళ్ళ స్థాయికి వెళ్ళాలి. జ్ఞానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఒకరిని ఒకరు ఎలా చూసుకుంటున్నామో తనిఖీ చేసుకోవాలి. మనం నిజంగా అన్నా చెల్లెళ్ళ భావంతో ఉంటున్నామా, లేక ఇంకా ఒకరిపై ఒకరు కోపంతోనో విమర్శలతోనో ఉంటున్నామా అనేది చూసుకోవాలి. భార్య భర్తలుగా ఉన్నవారు కూడా ఈ పవిత్రతను పాటించాలి. రాజయోగంలో అసలైన మూలం ఇదే. దేహాన్ని మర్చిపోయి ఆత్మగా భావించి ఆ ఒక్క పరమాత్మను జ్ఞాపకం చేయాలి. ఈ స్థితిలో దేహ భావన పోతుంది. కాబట్టి అక్కడ భార్యాభర్తల బంధం ఉండదు, తల్లి తండ్రి పిల్లలు అనే బంధాలు కూడా ఉండవు. అక్కడ కేవలం ఆత్మలయమైన మనమందరం పరమాత్మ పిల్లలం, సోదర సోదరీమణులం అనే భావన మాత్రమే ఉంటుంది. రాజయోగంలో మనకు నేర్పించే మొదటిది ఏంటో మనం విన్నాం కదా, పవిత్రత. అయితే బాబా ఇప్పుడు చెప్తున్నారు, శారీరక పవిత్రత ఓకే, దాంతో సరిపోదు, అంతటితో సరిపోదు. ఇప్పుడు పవిత్రత అంటే భార్యాభర్తల సంబంధం దాటి ఒకరినొకరు అన్నా చెల్లెల భావంతో చూడటం. ఎంతకాలంగా జ్ఞానంలో ఉన్నా మీరు ఈ విషయాన్ని ఒక్కసారిగా పరీక్షించుకోండి. మీరు నిజంగా తోడబుట్టిన వారిలాగా ఉంటున్నారా, లేక ఇంకా ఒకరిపై ఒకరు కోపంతో విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారా అని మళ్ళీ ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఎవరైనా జ్ఞానంలో ఉన్నప్పటికీ అహంకారంతో లేక దేహ భావనతో నా యొక్క బిడ్డవై ఉండి నువ్వు ఇలా చేస్తావా, నిన్ను కన్నది నేనే కదా అని గద్దిస్తుంటే అది ఒక బ్రాహ్మణుడి భాష అనిపించుకోదు. మన యోగానికి మరియు పవిత్రతకు అసలైన పునాది ఏమిటంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు యొక్క బంధాలు ఏవీ నిజమైనవి కావు. ఇదంతా ఒక నాటకం లాంటివి అని అర్థం చేసుకోవడం. మనం అందరం ఆత్మలం, సోదర సోదరీమణులము, బ్రహ్మకు పిల్లలం అనే కారణంతో మనం ఒకరికొకరు అన్నా చెల్లెలు లాంటి వారము. మనం జ్ఞానులము, చాలా వివేకవంతులం. కాబట్టి జ్ఞానం లేని ప్రపంచంలోని వ్యక్తుల ముందు మనం ఇలాంటి భాష మాట్లాడము. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంలో కూడా అందరితో కలిసిమెలిసి వ్యవహారాలని చక్కగా నెరవేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బయట ప్రపంచంలో మాట్లాడేటప్పుడు ఎదుటివారికి అర్థమయ్యేలాగా మరియు మన పనులు సజావుగా సాగేలాగా వ్యవహరించాలి. బాబా ఒకసారి మురళిలో చెప్పినట్లుగా ఒక కొత్త కోడలు జ్ఞానం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి తన అత్తగారిని అత్తగారు అని పిలవడానికి బదులు సోదరి అని పిలిచింది. అలా కాకుండా పరిస్థితులకి అనుగుణంగా నడుచుకోవాలి. ఏ పాత్రలో ఎక్కడ ఎలా నటించాలో అలానే నటించాలి. తల్లిగా ఉండవలసిన చోట మంచి తల్లిగా, తండ్రిగా ఉండవలసిన చోట మంచి తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ లోపల నుండి మాత్రం మనం ఎవరికి తల్లిని కాదు, ఎవరికి తండ్రిని కాదు, ఎవరికి భార్యను కానీ భర్తను కానీ కాదు అని గుర్తుంచుకోవాలి. ఎవరితోనూ ప్రత్యేకమైన అటాచ్మెంట్ కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఉండకూడదు. పవిత్రతకు సంబంధించిన ఈ మర్యాదనే మనల్ని సరైన మార్గంలో యోగిగా మారుస్తుంది. మనం ఈ మర్యాదలను సరిగ్గా పాటించకుండా పైపైన నేను రోజుకి 4 గంటలు యోగంలో కూర్చుంటున్నాను అని చెప్పుకోవడంలో అర్థం లేదు, పర్థం లేదు. యోగంలో కూర్చున్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం. కొందరు తమ పిల్లల యొక్క MBBS చదువు పూర్తి కావాలని, అది జరగాలని 4 గంటలు యోగం చేస్తారు.
అలా చేస్తే అది కేవలం ఒక కొడుకును డాక్టర్ని చేసే యోగం మాత్రమే అవుతుంది, కానీ ఆ యోగం మిమ్మల్ని దేవతగా మార్చదు. మీరు మీ కొడుకు చదువు కోసం లేక మరేదైనా కోరిక కోసం గంటల తరబడి కూర్చున్నా మీరు ఇంకా తల్లి కొడుకుల భావనలోనే ఉండిపోతారు. అలాంటప్పుడు ఆ యోగం మిమ్మల్ని దేవతగా ఎలా మారుస్తుంది? అందుకని బాబా ఆశ్రమానికి వచ్చి, మేము చెప్పిన పని జరిగిపోయింది, మీ బాబాను నమ్మాము అని అంటే అది నిజమైన నమ్మకం కాదు. అసలు బాబాను కేవలం ఒక పని పూర్తి చేసే సాధనంగా కాకుండా పరమాత్మగా, తండ్రిగా భావించినప్పుడు అది నిజమైన విశ్వాసం అవుతుంది. ఈ రాజయోగం ద్వారానే ఆత్మ ముక్తిని పొందుతుంది, సంపూర్ణంగా పవిత్రమవుతుంది మరియు మనిషి నుండి దేవతగా మారుతుంది. ఈ యోగం వల్లే కలియుగం సత్యుగంగా మారుతుంది. శూద్రులు బ్రాహ్మణులుగా, బ్రాహ్మణులు దేవతలుగా మారుతారు. రాజయోగం యొక్క లక్ష్యం ఏంటంటే సర్వగుణ సంపన్నులుగా, 16 కళ్ళ సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారులుగా, మర్యాద పురుషోత్తములుగా మారటం. మనం కొత్త ప్రపంచాన్ని నిర్మించే నిర్మాతలము కాబట్టి మన పునాది చాలా బలంగా ఉండాలి. సంపూర్ణ పవిత్రత అంటే శారీరక పరంగా ఎవరిపైన ఆకర్షణకు లోను కాకపోవటం మరియు ఇతరులను ఆకర్షించేలాగా ప్రవర్తించకపోవటం. సంపూర్ణ పవిత్రతను పాటించేవారు దుస్తుల విషయంలో చాలా సాదాసీదాగా ఉంటారు. వారు తమ శరీరాలని అలంకరించుకోరు, ఎందుకంటే వారు అందం కంటే డివినిటీ, దైవత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు ఆధునికంగా ఉండడం కంటే అలౌకికంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సరళత వారి అతిపెద్ద అలంకారం. వారు నగలు, మేకప్ వంటివి బాహ్య ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. బాబా చెప్తూ ఉంటారు కదా, మన మాటలు కూడా చాలా సరళంగా ఉండాలి. అవి ఇతరుల్ని బాహ్య రూపం వైపు ఆకర్షించేలాగా ఉండకూడదు. మన నువ్వులో కూడా ఎలాంటి వికారాల వాసన ఉండకూడదు. ఎవరిని ఆకర్షించేలాంటి జోకులు వేయకూడదు. మన ప్రతి మాట, ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం బాడీ లాంగ్వేజ్లో పవిత్రత ఉండాలి. మనం కూర్చునే విధానం, మాట్లాడే విధానం, ఇతరులను చూసే పద్ధతిలో చాలా సరళత మరియు యోగయుక్తమైన స్థితి ఉండాలి. రోజువారీ జీవితంలో యోగాన్ని పాటించడం ద్వారానే మనం కూర్చుని చేసే ధ్యానంలో ఏకాగ్రత మరియు పవిత్రత అనే జ్వాల వెలుగుతుంది. సంపూర్ణ పవిత్రతలో కేవలం శారీరక స్వచ్ఛత మాత్రమే కాకుండా ధనానికి సంబంధించిన పవిత్రత కూడా చాలా ముఖ్యమని బాబా చెప్తున్నారు. మీరు సంపూర్ణ పవిత్రతను కోరుకుంటే మీరు సంపాదించే ధనం ఎంతో నిజాయితీతో కూడుకున్నదై ఉండాలి. ధనంపై లోభం మనుషులతో అబద్ధాలు ఆడిస్తుంది, లంచాలు తీసుకునేలాగా చేస్తుంది మరియు వ్యాపారంలో మోసాలు చేసేలాగా ప్రేరేపిస్తుంది. ఒక సమయంలో భారతదేశంలో మనుషులు ఎంతో నిజాయితీగా ఉండేవారు. మేము అబద్ధం ఆడి సంపాదించిన డబ్బును ఇంటికి తీసుకురాము, మాకు పిల్లలున్నారు, అలా పాపపు సంపాదన తెస్తే పిల్లల యొక్క చరిత్ర కూడా చెడిపోతుంది అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. మాకు పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి లంచాలైనా సరే, అబద్ధాలైనా సరే, ఏ మార్గంలోనైనా సరే మేము డబ్బు సంపాదించాల్సిందే అని కొందరు అంటున్నారు. అందుకే ధనానికి సంబంధించిన పవిత్రతను కాపాడుకోవడం బ్రాహ్మణులమైన మనకు ఎంతో ముఖ్యం. ధనాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి దాన్ని 5 భాగాలుగా విభజించాలని బాబా సూచించారు. మొదటి భాగం మధువన్ అంటే ప్రధాన కేంద్రం కోసం. ఇది ధనాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మీ నెలవారీ ఆదాయంలో మొదటి వంతును దీనికి కేటాయించాలి. రెండవ భాగం మీరు ఉంటున్న సెంటర్ నిర్వహణ కోసం. మూడవ భాగం బ్యాంకులో పొదుపు కోసం. నాలుగవ భాగం మీ వ్యక్తిగత ఖర్చుల కోసం. మరియు 5వ భాగం మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఖర్చు చేయాలి. మధువన్కి మీరు సంవత్సరంలో ఒకసారి వెళ్ళినా లేక 2 సార్లు వెళ్ళినా ఆ ధన భాగాన్ని మాత్రం ప్రతి నెల క్రమం తప్పకుండా తీసివేయాలి. ఎందుకంటే మధువన అనేది మన పెద్ద ఇల్లు. అక్కడి నుండే
మనకు ఆధ్యాత్మిక పోషణ అందుతుంది. అలాగే సెంటర్ కోసం కేటాయించిన భాగం కూడా ఎప్పటికీ మిస్ కాకూడదు. ఈ నెల ఖర్చులు ఎక్కువయ్యాయి కాబట్టి వచ్చే నెలలో సెంటర్కి ఇస్తానులే అని అనుకోవడం సరైనది కాదు. కొందరు బాబాకు చేసే సేవలో కూడా ఇలాంటి నిర్లక్ష్యం చూపిస్తుంటారు. అది బాబాకు చేసే సాయం అని అనుకుంటారు. కానీ నిజానికి మనం చేసే ఆ సాయం మన ఖాతాలోనే జమ అవుతుంది. కాబట్టి ధన పవిత్రత అంటే పురాతన భారతదేశంలో ఎంతటి నిజాయితీ మరియు సత్యత ఉండేవో ఇప్పటి బ్రాహ్మణులైన మనకు కూడా అంతే ప్రాముఖ్యత మరియు నిజాయితీ మనకి ఉండాలి. మనకి చాలా ఇంపార్టెంట్. సంపూర్ణ పవిత్రత అంటే ఆహారంలో కూడా పవిత్రతను పాటించటం. ఈ విషయంలో చాలామంది బ్రాహ్మణులు తమకు నచ్చినట్లుగా నిర్వచనాలు మార్చుకుంటున్నారు. నిజమైన పవిత్రత ఆహారం అంటే శాకాహారమే ఉండాలి మరియు అది ఒక బ్రహ్మచారి లేక యోగి చేతితో వండబడి ఉండాలి. ఆ ఆహారాన్ని పరమాత్మకు నైవేద్యం పెట్టి యోగయుక్తమైన స్థితిలో ఉండి స్వీకరించినప్పుడు మాత్రమే అది శుద్ధమైన ఆహారంగా పరిగణించబడుతుంది. వీటిలో ఒకటి తక్కువైనా ఆ ఆహారంలోని శుద్ధి లోపిస్తుంది. వండేవారు బ్రహ్మచారి మరియు యోగి అయి ఉండడం అనేది చాలా ముఖ్యమైన నియమం. వారు శాకాహారాన్ని మాత్రమే వండాలి. వండేటప్పుడు కూడా యోగయుక్తమైన స్థితిలో ఉండాలి. ఆ తర్వాత భోజనం చేసే ముందు భగవంతునికి అర్పించి యోగ స్థితిలోనే స్వీకరించాలి. అప్పుడే అది శుద్ధమైన ఆహారం అవుతుంది. కానీ చాలామంది తమకు నచ్చినట్లుగా ఆహార నియమాల్ని వదులుకుంటున్నారు. కొందరు బ్రాహ్మణులు ఒకరికొకరు గురువులుగా మారిపోయి సరైన విచారణ లేకుండానే నిబంధనలను సడలించుకుంటున్నారు. అతను చాలా పాత జ్ఞాని కదా, అతను బయట బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా తీసుకోవచ్చు అని ఒకరిని చూసి ఒకరు పొరపాట్లు చేస్తున్నారు. అయితే చాలామంది బ్రాహ్మణులు ఒకరిని చూసి ఒకరు అసంబద్ధమైన అలవాట్లను అలవరుచుకుంటున్నారు. ఫలానా వారు ఎంతో కాలంగా జ్ఞానంలో ఉన్నారు అనేసి వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇవి తాగుతున్నారని తమకి తామే సరిపెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి సమోసాలు, పకోడీలు వంటివి వండించుకొని తింటూ పార్టీలు చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ అలౌ చేసేవి కావు. మనం ఎంతగా ఆహార విషయంలో నియమబద్ధంగా ఉంటే అంతటి గొప్ప యోగులుగా అవుతాము. అందరి ఇళ్లలో ఉండే పరిస్థితి ఒకేలాగా ఉండదు. కొందరు ఇళ్లలో మాతలు జ్ఞానంలో ఉంటారు కానీ ఇంట్లో వారు ఉల్లిపాయలు, వెల్లుల్లి తింటారు లేక మాంసాహారం తీసుకుంటారు. ఒకవేళ వారు తినకపోయినా ఇంట్లో వాతావరణం పవిత్రంగా ఉండదు. టీవీలో సినిమాలు నడుస్తుంటాయి, వంటకాలు వండుతూ ఉంటారు. అలాంటి చోట మనం ఆహారాన్ని పవిత్రమైనదిగా భావించి తినడం సరైనదేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలామంది బ్రాహ్మణులు ఒకరికొకరు స్వయంగా టీచర్లుగా మారిపోయి ఏది మంచిదో ఏది కాదో నిర్ణయించుకుంటున్నారు. ఎక్కడా సరిగ్గా ధృవీకరించుకోకుండానే ఇతరుల్ని అనుసరిస్తూ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. మీరు మీ ఆహార నియమాలను ఎంత కఠినంగా పాటిస్తే మీ యోగశక్తి అంతగా ఆటోమేటిక్గా పెరుగుతుంది. చాలామంది బ్రాహ్మణ సోదరీమణుల బయట ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మేము ఏం తినాలి? ఇంట్లో అయితే మేము శుద్ధమైన ఆహారం తీసుకుంటాం కానీ బయట పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది అయితే బయట ఎక్కడో ఒక చోట తినక తప్పదు కదా అని కూడా అంటూ ఉంటారు. కానీ బయట తినాలని మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? మీరే మీకు అనుమతి ఇచ్చుకుంటున్నారు. ఒకరి వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ తినకపోతే వారు ఏమనుకుంటారో అని భయపడతారు. అసలు విషయం ఏంటి అంటే అది కేవలం మన నాలుక యొక్క రుచికి ఉన్న వ్యామోహం. ఆ రుచి కోసం మనల్ని మనం సమర్థించుకుంటూ తప్పక తినాల్సి వచ్చింది అని అబద్ధాలు చెప్తూ ఉంటాం. నిజానికి అక్కడ తినాల్సింది ఏమీ లేదు. మనకు నోరుంది, చేతులున్నాయి. ఈ చేతులు మన నోటికి ఆహారాన్ని అందించేటప్పుడు ఎవరు బలవంతంగా తినిపిస్తారు? మనకు నచ్చకపోతే మనం అక్కడ తినకుండా ఉండవచ్చు, లేదా ఆ ఆరోగ్యం బాగోలేదు అని లేక డాక్టర్ చెప్పారు అని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వ్రతం పట్టాను,
శుద్ధమైన ఆహారం మాత్రమే తింటాను అని ధైర్యంగా చెప్పడం నేర్చుకోవాలి. ఎవరికైనా ఇది నచ్చకపోతే అది వారి సమస్య. బ్రాహ్మణులుగా మన పవిత్రతను కాపాడుకోవడమే మన ప్రాధాన్యత కావాలి. బయట దొరికే అశుద్ధమైన ఆహారం తినడం కంటే ఒక వారం రోజులు ఆకలితో ఉన్న మనం చనిపోము. ఇది ఖచ్చితం. కాబట్టి ఆహార నియమాలను కఠినంగా పాటించడం చాలా అవసరం. కొందరు బ్రాహ్మణులు మేము అశుద్ధమైన భోజనం తినకపోతే వారు ఏమనుకుంటారు, అందుకే తినాల్సి వచ్చింది అని చెప్తుంటారు. కానీ అలా బలవంతంగా తినవలసిన అవసరం ఎవరికీ లేదు. అలా తినడం తప్పదు అని అనడంలో అర్థం ఏంటి? మన నోరు మన నియంత్రణలోనే ఉంటుంది. మన చేతులు మనమే కదుపుతుంటాం. బలవంతంగా మన నోట్లో ఎవరు ఆహారం పెట్టలేరు కదా. ఒకవేళ అలాంటి సందర్భాలు ఎదురైతే భోజనం చేసే సమయానికి మనం అక్కడ నుండి పక్కకు తప్పుకోవచ్చు, లేక ఈరోజు ఇలా రకరకాలుగా యుక్తులు చెప్పవచ్చు. అయితే ఒకవేళ అలాంటి శుద్ధమైన ఆహారం లభించకపోతే మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఈ రోజుల్లో కేవలం ఆహారం మాత్రమే కాదు, పండ్లు మరియు నీరు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బయట దొరికే వాటిని అశ్రద్ధగా తీసుకోకూడదు. వాటిని కూడా యోగంతో చార్జ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా కలుషితమైపోయింది. గాలిలో వికారాల వేడి, ఆవేశాలు మరియు ప్రతికూల ఆలోచనలు అనే వేడిగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యోగానికి అవసరమైన ఏకాగ్రత గురించి కరీర్ దాస్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. యోగ స్థితి అనేది తామర పువ్వు యొక్క కాడ కంటే చాలా సూక్ష్మమైంది. తామర పువ్వు నుండి ఆ దారాన్ని విడదీయడం ఎంత కష్టమో, యోగంలో ఏకాగ్రతను నిలబెట్టుకోవడం కూడా అంతటి సూక్ష్మమైన పని. ఇది కత్తి మీద సాము చేసినంత జాగ్రత్తతో కూడుకున్నది. కత్తి మీద సాము చేయమని చెప్తే పాదాలకు గాయం కాకుండా ఎలా నడవగలము? అదేవిధంగా యోగంలో ఏకాగ్రతను సాధించడం కూడా అంతే సూక్ష్మమైన నిశ్చితమైన శ్రద్ధను కోరుకుంటుంది. మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆలోచించి రావాలి. అనవసరమైన వాటిని లోపలికి రానివ్వకూడదు. మనం జీవించడం కోసం మాత్రమే తినాలి, తినడం కోసం జీవించకూడదు. మన నాలుకను మనకు యజమానిగా చేసుకోకూడదు. మనమే ఆ నాలుకకు యజమానిగా కావాలి. నా ఆజ్ఞ ప్రకారమే నువ్వు తినాలి, నీ ఇష్ట ప్రకారం నేను తినను అని మన నాలుకను నియంత్రించుకోవాలి. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. రుచి కోసం అతిగా తింటే తర్వాత ఎక్కువ నిద్రపోవాల్సి వస్తుంది. ఒకసారి మనోహర్ దాతి గారు మరియు ఇతర సీనియర్లు అంటే పెద్ద పెద్ద దాతీలు పాండవ భవనంలో ఒక బట్టి సమయంలో ఎప్పుడు నవ్విస్తూ ఒక చక్కని విషయం చెప్పేవారు. ఉదయం పూట అల్పాహారం చాలా తేలికగా తీసుకోవాలి. మీరు ఉదయాన్నే 2 ఆలు పరోటాలు తిని వస్తే మొదట మీరు ఆ పరోటాలను తింటారు, ఆ తర్వాత ఆ పరోటాలు మిమ్మల్ని తింటాయని సరదాగా అనేవారు. అంటే ఎక్కువ బరువైన ఆహారం తింటే అది మనలోని శక్తులన్నింటినీ లాగేసుకుంటుంది. ముందు మనం ఆహారాన్ని తింటాం, ఆ తర్వాత ఆ అశుద్ధలేత ఆ ఆహారం మన శక్తులను తినేసేస్తుంది. అందుకే యోగి ఎప్పుడూ చాలా సూక్ష్మమైన మరియు తేలికైన లైట్ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. యోగి ఎప్పుడు అల్పాహారిగానే ఉండాలి. ఎవరిని చూసి మనం కాపీ చేయకూడదు. ఉదాహరణకు బ్రహ్మ భోజనంలో రసగుల్లాలు పెట్టారనుకోండి, మీ పక్కన ఉన్నవారు 2 తింటున్నారని మీరు కూడా 2 తినకూడదు. వారు 3 సమోసాలు తిన్నారని కూడా మీరు కూడా తినకూడదు. మనం ప్రతిరోజు బజార్లో దొరికేవి తింటున్నాం కదా అని ఇక్కడ కూడా అలాగే తినకూడదు. రాజయోగులకు అమృత వేళ చాలా ముఖ్యమైనది.
ఆ సమయంలోనే యోగులకు అతి ఎక్కువ పరీక్షలు ఎదురవుతాయి. చాలా మందికి మాయ వస్తుంది. కొంతమంది అసలు నిద్ర లేవలేరు. ఒకవేళ లేచినా వారికి ఏకాగ్రత కుదరదు. మళ్ళీ యోగం చేద్దామని ప్రయత్నిస్తుంటే నిద్రలో జోగుతూ మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటారు. అయితే కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఆ సమయంలో లేచి మంచి ఏకాగ్రతను కలిగి ఉండే వరప్రసాదాన్ని పొందుతారు. నేను చేసిన ప్రయోగాలు మరియు అనుభవాల ప్రకారం బాబా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమృతవేళ బాగుండాలని కోరుకునేవారు రాత్రి పడుకునే సమయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు ఏకాగ్రతతో ఉండాలంటే రాత్రి నిద్రపోయే ముందు మన దినచర్య చాలా శుద్ధంగా ఉండాలి. అమృతవేళ బాగుండాలని కోరుకునేవారు రాత్రి పడుకునే సమయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పడుకునే ముందు టీవీలు చూడడం, సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేయడం, లేక అనవసరమైన లౌకిక విషయాల గురించి మాట్లాడడం వంటివి చేయకూడదు. ఎందుకంటే మనం రాత్రి పడుకునే ముందు ఏ ఆలోచనలతో నిద్రపోతామో ఉదయం లేచినప్పుడు కూడా అవే ఆలోచనలు మన మనసును ఆక్రమిస్తాయి. రాత్రి సమయంలో మనసును ఎవరు భంగపరచకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పడుకునే ముందు బాబాతో మాట్లాడి అలానే ఆశీస్సులు తీసుకుంటూ మన స్వమానంలో స్థిరపడాలి. అలా ప్రశాంతమైన స్థితిలో నిద్రపోతేనే ఉదయం అమృత వేళలో మనసు ఏకాగ్రతతో ఎటువంటి అలసట లేకుండా యోగంలో కూర్చోవడానికి వీలవుతుంది. అందుకే అమృత వేళ బాగుండాలి అంటే రాత్రి పూట మన ఆహారపు అలవాట్లు, ఆలోచనలు మరియు ప్రవర్తన ఎంతో పవిత్రంగా ఉండాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు చేసే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే తెల్లవారుజామున మన యోగ శక్తిని పెంచడానికి అత్యంత ముఖ్యమైన పునాదిగా కూడా మనకి హెల్ప్ చేస్తాయి. బ్రహ్మ ముహూర్తానికి సిద్ధపడడంలో రాత్రి నిద్రపోయే విధానం చాలా ముఖ్యమైనది. మీరు రాత్రి పడుకునే ముందు ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు, లేక ఏ రకమైన విషయాల గురించి ఆలోచిస్తూ పడుకుంటున్నారు అనే దానిపైన ఉదయం మీ ఏకాగ్రత ఆధారపడి ఉంటుంది. రాత్రి ఆలస్యంగా మేలుకొని ఉండటం, ఫోన్ వాడటం, లేక బాబాను జ్ఞాపకం చేయకుండా పడుకోవడం వల్ల ఉదయం నిద్ర లేవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ లేచినా కూడా మనసులో వ్యర్థమైన ఆలోచనలు రావడం, లేక నిద్రమత్తుగా ఉండటం వంటివి జరుగుతాయి. ఇవి రెండు యోగానికి శత్రువులు వంటివి. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఒక పద్ధతిని అనుసరించాలి. నిద్రపోయే ముందు సూక్ష్మతనంలో ఫరిస్తా రూపంలో బాబా వడిలో నిద్రిస్తున్నట్లు భావించాలి. అప్పుడు బాబా మీకు లోరీ పాడి వినిపిస్తున్నట్లుగా ఊహించుకోవాలి. మన పారలౌకిక తండ్రి ఒడిలో నిద్రపోతున్నామనే భావనతో బాబా రేపు అమృత వేళకు మీరు వచ్చి నన్ను నిద్ర లేపండి అని బాబాకు చెప్పి నిద్రపోవాలి. మీరు బాబాను ఉదయం నిద్ర లేపమని కోరితే బాబా ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సమయానికి నిద్ర లేపుతారు. ఒకవేళ మీరు బాబాకు సమయం చెప్తే ఆయన మీరు కోరిన సమయానికి లేక దానికి కొంచెం ముందే మిమ్మల్ని నిద్ర లేపుతారు. బాబా మిమ్మల్ని మేలుకొల్పేటప్పుడు తనదైన ప్రత్యేక శైలిలో ప్రేమిస్తారు. మీరు బాబాను నమ్మి బాబా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతే ఉదయం ఆధ్యాత్మిక శక్తితో నిద్ర లేవడం చాలా సులభం మనకి అవుతుంది. మీరు బాబాని ఉదయం ఒక నిర్దిష్ట సమయానికి నిద్రలేపమని కోరితే తప్పకుండా మనకి నేర్పుతారు. ఉదాహరణకు మీరు 4 గంటలకు నిద్రలేపమని కోరితే బాబా మిమ్మల్ని 3:30కి నిద్ర లేపవచ్చు. అలాగే 3:30కి కోరితే 3 గంటలకే లేపవచ్చు. బాబా మిమ్మల్ని ముందే నిద్ర లేపినప్పుడు ఇంకా సమయం ఉంది కదా, కొంచెం సేపు పడుకుందామని అనుకోవడం పొరపాటు. మీరు బాబాకు మాట ఇచ్చారు కాబట్టి ఆయన సమయానికి మీరు మేల్కొనాలి. బాబాకి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆయన సమయానికి మీరు మేల్కొనాలి. బాబా మిమ్మల్ని నిద్ర లేపినప్పుడు మీరు వెంటనే మేల్కొని బాబాతో మాట్లాడాలి.
బాబా మిమ్మల్ని ప్రేమతో మేల్కొల్పితే మీరు ఆ అవకాశాన్ని వదులుకోకుండా బాబా స్మరణలోనే నిమగ్నం కావాలి. బాబా మిమ్మల్ని అనుకున్న సమయం కంటే ముందే నిద్ర లేపినప్పుడు బాబాతో తెలివితేటల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాబా వచ్చి లేవండి నా ప్రియమైన పిల్లలారా అని పిలుస్తారు. కానీ మనం ఇంకో 5 నిమిషాలు ఆగి లేస్తాం అనుకుంటే బాబా చాలా పెద్దవారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ రారు. బాబా వెళ్ళిపోగానే వెంటనే మాయా పిన్ని వచ్చి వాలుతుంది. బాబా వెళ్తూ వెళ్తూ అమృత వేళ చాలా పవిత్రమైంది. పిల్లలు నిద్ర లేవండి అని పాట పాడి వెళ్తే ఆయన వెళ్ళగానే మాయా పిన్ని వచ్చి పండుకో పడుకో నా బంగారమా అని పాట పాడుతుంది. ఆ సమయంలో మనకి పిన్ని పాడే పాట నచ్చుతుందా? లేక బ్రహ్మబాబా తల్లి చెప్పే మాట నచ్చుతుందా? మాయా పిన్ని చాలా తీయగా అంటే పాట పాడుతుంది. కానీ బ్రహ్మ తల్లి బాధ్యతగా మరియు శక్తివంతంగా లేవండి సజ్జనులారా, బాధ్యతను గుర్తుంచుకుని మేల్కొనండి అని హెచ్చరిస్తుంది. అందుకే రాత్రిపూట పడుకునే ముందు సరైన ఆలోచనలతో నిద్రపోవాలి. ఉదయాన్నే కళ్ళు తెరవగానే కాళ్ళు నేలపై పెట్టి వెంటనే లేచి నిలబడాలి. కాసేపు ఆగి లేస్తామని అనుకోకూడదు. అటెన్షన్ ఉంచుకోండి. ఇవన్నీ కూడా రాత్రి పడుకునే ముందే ఒక సంకల్పంతో పడుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే మొదటి సంకల్పమే మీ నియంత్రణలో ఉండాలి. కళ్ళు తెరవగానే బాబా వచ్చారు, సుప్రభాతం బాబా మీకు కృతజ్ఞతలు అని అనుకోవాలి. అప్పుడు మీరు ఒక ఆత్మగా శరీరం అనే వస్త్రాన్ని వదిలి బాబా దగ్గరకు పరమాత్మ లోకానికి వెళ్ళినట్లు భావించాలి. బాబాను ఉద్దేశించి ఓ మధురమైన బాబా, ఈరోజు మీరు నాకు జ్ఞాన గుణాలను మరియు శక్తుల్ని ప్రసాదించాలి అని బాబాతో మాట్లాడడం ప్రారంభించాలి. ఆ తర్వాత ముఖం కడుక్కోవడం, బ్రష్ చేసుకోవడం, కావాలంటే కాస్త టీ తాగడం వంటి పనులు పూర్తి చేసుకుని ఏకాగ్రతతో యోగానికి కూర్చోవాలి. మీ మనస్సును మరియు బుద్ధిని పూర్తిగా ఒక పనిలో నిమగ్నం చేసి యోగంలో కూర్చోవాలి. మన జీవితం మొత్తం మర్యాదలపైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ మర్యాదల జాబితా చాలా పెద్దది. కానీ మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం కేవలం గృహస్థులు మాత్రమే కాదు, మనం యోగులం కూడా. ఈ ప్రపంచంలో మనం అవతరించిన వారు. మన బాధ్యతలు నిర్వహించడం అనేది భగవంతుని ప్రకాశాన్ని ప్రపంచానికి చూపించడానికి ఒక మాధ్యమం మాత్రమే. మనం సంసారంలో ఉంటూ కూడా యోగులుగా ఎలా జీవించాలో నిరూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం బాబా యొక్క ప్రకాశాన్ని పంచే లైట్ హౌస్ వంటి వారు. అందుకే మనం మర్యాద పురుషోత్తములుగా మారాలి. ఇది మన దైవీ పదవిలో ఒక ముఖ్యమైన అంశం. మర్యాద పురుషోత్తములుగా మనం సత్యుగంలో మారం. ఇక్కడే మారాలి. నేను ఒక గొప్ప తపస్విని, మహాయోగిని అనే విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. నాతో ఒక మర్యాద కూడా తప్పు జరగకూడదు. నేను మర్యాద పురుషోత్తమ ఆత్మను అని దృఢంగా నిర్ణయించుకోవాలి. చివరగా నేను మర్యాద పురుషోత్తమ ఆత్మను అనే విషయాన్ని తనలో తాను దృఢపరుచుకోవాలి. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారానే మనం మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలం. ఈ విధంగా ప్రతి క్షణం బాబా జ్ఞాపకంలో మర్యాదల పరిధిలో జీవిస్తూ మన దైవీ లక్ష్యాలను చేరుకోవడమే ఈ యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. అచ్చా, ఓం శాంతి.